మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. ఓకే, మళ్ళీ మిథునం సినిమాకి వస్తే ఈ సినిమాలో ఆది దంపతులు అనే సాంగ్ చాలా సూపర్ సాంగ్. అది జేసుదాస్ గారు పాడారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనే పాడితే బాగుంటుందని న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేశారు. మరి దానికన్నా అభ్యంతరం చెప్పలేదా బాలు గారు? నిజానికి బాలు గారికి నేనేం చెప్పానంటే, సార్ మీరు గాయకుడు, నేను సినిమా చాలా చూసా, యాక్టర్, మీకు ఉన్న ప్లస్ మైనస్ ఏమిటంటే, ప్లస్ మీరు అద్భుతం గాయకుడు, మైనస్ ఏమిటంటే అది ఇక్కడి నుంచి అటు నడుచుకుంటూ పుస్తకం ఏంటంటే అనేది అంటారు. అది వద్దు నాకు ఈ సినిమాలో. ఎట్టి పరిస్థితుల్లో మీ వాయిస్ పాటలు రావడానికి వీల్లేదు, ఒక గుమాస్తాలో ఉండాలి, మిడిల్ క్లాస్. అందుకని టైటిల్ సాంగ్ నా జీవితం నేనే వాడుకున్నట్టు ఉంటుంది లేకపోతే. అందుకని యేసుదాస్తో నాకు పరమ ఇష్టమైన గాయకుడు. ఆయన పాడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు అది తర్వాత ముందు భగవద్గీత పెడుతుండేవారు ఏదైనా కెలామిటీ జరిగితే, ఇప్పుడు ఆటకథ శివ పెడుతున్నారు. గమనించారా మీరు? చాలా నిజంగా దైవదత్తమైన మహానుభావుడైన. నేను ఆయన సభలో పాల్గొంటూ ఆయన చాలాసార్లు బాధపడ్డాడు. గురువాయూరులో నాకు దర్శనం, అయ్యప్ప వెళ్ళాను కానీ గురువాయూరప్ప దర్శనం చేసుకోలేకపోయాను. ఆ గుళ్ళో ఉండే జిల్ల పురుగుపాటు చేయనా నేను అన్నాడు. అది నేను చదివాను. ఆయన సభలో నేను వక్తగా రాజమండ్రిలో చేయాల్సి వచ్చింది. నేను ఆయన్ని ఉద్దేశిస్తూ ఇలా బాధపడ్డాడు యేసుదాస్ గారు, మీరు వెళ్ళని గురువాయూరులో కృష్ణుడు కూడా ఉంటాడని నేను అనుకోను, అక్కడ జిల్ల పురుగులే ఉంటాయి, డోంట్ వరీ అన్న. అంత మహానుభావుడు. ఫస్ట్ నా పాడనన్నారు. వీణాపాణి గారితో వెళితే, సినిమా అయితే నేను పాడనంటే 5 నిమిషాలు కథ చెప్తా చాలా సంస్కారవంతంగా ఉంది, సరే పాడు అన్నాడు. అందరూ పాడాక పదాభివందనం చేసాం. న్యూయార్క్ కూడా వెళ్ళి ఆయన ఇంటికి ఆ సీడీ ఇచ్చి వచ్చాను. ఆయన న్యూ జెర్సీలో ఉంటాడు ఆయన. ఇట్స్ ఎ మెమరీ. నా దృష్టి ఏంటంటే, నా ఫస్ట్ సినిమాలోనే జేసుదాస్ పాడడం, జమునారాయణ పాడడం, ఇవన్నీ మెమరీస్ అండి లైఫ్లో. జేసుదాస్తో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నాకు చాలా ఇష్టం. అంటే చిన్న ఈగో ఉంటుంది కదా బాలు గారికి, నా దాంట్లో ఆయన పాడడం ఏంటని. అది చెప్పే కదా ముందే నీకు, నీది బాబు, నీది బ్యాక్గ్రౌండ్, నా జీవితం అని పాడడానికి లేదు, నిన్ను పొగుడుతూ ఇంకోటి మహానుభావుడు పాడాలి అని చెప్పేసి. అది పెద్ద బాలుగా నాకు మంచి ర్యాపో ఉంది. నో ప్రాబ్లం, ఈజ్ బెస్ట్. సరే అండి, ముందుగా ఎల్బీ శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్ట్ని పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, రంగస్థలం అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ. బాపు గారు అదే బొమ్మ. అప్పుడు నేను ఊహించుకున్నా. మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు, లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన. వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఇలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అక్కినే నాగేశ్వరరావు అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా. లేదు మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాలు నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసాక ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నైకర్రే వచ్చేసి ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏం డిసైడ్ చేశారండి, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బీ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. కట్. ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది,
ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్నే పెట్టుకుందాం అని ఎల్బిక్స్ బాలుకి పెట్టాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారి చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా. అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం. ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు. సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమొద్దు. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్వి గారు ఇప్పటికీ సినిమా చూసారా? మిథునం నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు. ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు. వాడు లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా. చూసినా రహస్యంగా అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు. నేను అసలు ఎట్లా అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా, మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్. ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా. సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు. అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారు నాకు బాగా. అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో సెవెంత్ మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు. అప్పటికే పైగా నాయకుడు సెవెంత్ మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీస్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పిండు నన్ను. కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో 4 స్లాబ్స్ వేయడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ చెప్పేసాడు మొహం మీద. చాలా రైట్ సార్, నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం. అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఎల్బీ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పైగా నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేసి. ఓకే. అండ్ మీ పుస్తకం చదివాను కదా, అందరూ మీ గురించి రాసిన పాయింట్స్, దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎల్వి శ్రీరామ్. అదే నిజానికి తర్వాత రిలీజ్ అయిన విషయం ఏంటంటే, రిలీజ్ ఎప్పుడైనా ఒకతను నాకు అంటే ఒకతను అన్న మాట నాకు బాగా నచ్చింది. అప్పుడు హర్ట్ అయినా కూడా, దాని పేరు ఏంటి, సావనీరు వేసాం 25 ఏళ్ల జర్నీలో నా గురించి మీ అభిప్రాయం. అంటే నన్ను పొగడమని అడగడమే కదండి సావనీరు అంటే. ప్రింట్ అయిపోయింది అప్పటికి. అమ్మ కరెక్టే కదా, ఎవడు అందులో వీడు ఎదవే కానీ అని అండు కదా అందరూ. అబ్బా నిజంగా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఈ అన్నీ ఎక్కువ శాతం మనసు చంపుకు రాసినవి, ఏడుతాడని రాసినవే ఉంటాయి కదా. ఎందుకు చేశాను ఆ పిచ్చి పని, తప్పు కదా. అట్లా మంచి అది ఫస్ట్ చూక్కుమన్నా కూడా ఎంత మంచి మాట్లాడినాడు అతను. సావనీరు రాయడం అంటే నా గురించి అభినందన రాయండి అంటే పొగడమనే కదా. అలా 250 పొగడతారు, అందులో ఇడిదోటి. ఓకే. యాంగ్ అయితే ఇప్పుడు ఆడు తిట్టాలి, కొడుకు నాకు ఇస్తానని ఇవ్వలేదు అని తిట్టాలి కదా. ఆడేమో రాసి ఉంటాడు, ఆడు నాటకాల్లో పోటీ అయినా మంచి బాగా మంచి రాసి ఉంటాడు, అంతే పాజిటివ్గానే రాస్తాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వే. రజనీకాంత్ లాంటి ఎప్పుడు చూడని వాళ్ళు ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, ఫంటాస్టిక్ అని పంపాడు. అంటే ఏంటి, అబద్ధాలు, ఒక సావనీరు ఈజ్ అబద్ధాల సంకలనం అని ఫైనల్గా తెలిసింది నాకు. సరే, ఎల్బీ గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతుతో మనం ఇప్పుడు ఇందాం. చెప్పేడా పాపం ఎవరెస్ట్ అన్నయ్య, నువ్వు నాటకాలు రాసావు, నేను రాశాను. నువ్వు బోల్డ్ ప్రైజులు కొట్టావు, నేను కొట్టాను. నువ్వు సినిమా రైటర్ అయ్యావు, నేను అయ్యాను. ధర్మిల యాక్టర్గా మారావు, నేను మారాను. నువ్వు ఇంకా చాలా చేసావు, నేను చేయలేదు. జ్ఞానంలో నువ్వెంతో పెద్ద, నేను కావిడి బద్ద. నీ అడుగుల్లో నేను అడుగులు వేసుకుంటూ వస్తుంటే నువ్వు గజాలు, ఫర్లాంగులు, మైలురాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే ఎప్పటికీ నువ్వు నాకు పెద్ద గీత. భగవద్గీత కాదు, నా గీత పక్కన చాలా పెద్ద గీత. ఆ పెద్ద గీత ఇంకా ఇంకా పెద్దది అవుతూ ఉంటేనే ఈ చిన్న గీత కొంచెం కొంచెం అయినా పెద్దది అవుతూ ఉంటుంది. నీకు తెలుసు, నీలోన శివుడు కలడు,
నాలోన భరణి కలడు. నాకొక్కటే జాలి, ఇంకెదగలేదు పాపం. ఎవరు? ఎవరెస్ట్. నీ ఎదుగుదలకి పాపం నో రెస్ట్. అయినా సరే ఇంకా ఇంకా పెంచే నీ విశ్వరూపాన్ని. నన్నయ్య మావాడు, అన్నయ్య నావాడు అని మురిసిపోతా. ఉత్సవం నేది, ఉత్సాహం నాది. నీ తమ్ముడు ఎల్బి, లంక భరణి. ఎల్బి అసలు ఎల్బి లాంటి వాడు ఇండస్ట్రీలో ఉండదగ్గవాడు కాదు యాక్చువల్గా. బట్ అతను ఇండస్ట్రీ అంత అవగాహన చేసుకుని నిజంగా పెద్ద పెద్ద సినిమాలు చిరంజీవి, నేను కూడా ఇలా అంత పెద్ద హీరోలకి అంత రాసి, అంటే ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాడు. చాలా వాడి లౌక్యం లేదు పాపం వాడికి. అంటే నాకేదో పెద్ద పుడింగి ఉందని కాదు, నాకు లేదని వాడికి లేదని నేను అనుకున్నా, నాకు లేదని వాడు అనుకుంటాడు, ఇద్దరికి లేదని జనం అనుకుంటారు, ఇద్దరు దొంగ కొడుకులు అనుకుంటారు అనుకోనివ్వండి. నమస్కారం. ఓకే, రైట్.